కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఈ నెల 4 నుంచి వైసీపీ నిరసనలు చేపడుతుందన్నారు. పార్టీ నగర కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ని బుధవారం ఆవిష్కరించిన ఆమె మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం క్రైమ్ రేట్, మహిళలపై దాడుల విషయంలో ముందంజలో ఉందన్నారు. నిరసనలో కూటమి వైఫల్యాలు ఎండగడతామన్నారు. పార్టీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి 2 సంవత్సరాలు పూర్తి చేసినందుకు మా నాయకుడు, ప్రజల వెంట ఉండే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు కూడా నిజాయితీగా, ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హామీ ఏమేం చెప్పారో అది నిర్వర్తించుకుంటూ ప్రజలకి ఇంకా మెన్నగా ఏం చేయాలన్న ఆలోచన చేసి ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అమ్మఒడి, అలాగే మీరు చూసుకుంటే మెడికల్ ఫీల్డ్లో ఆరోగ్యశ్రీ కానీ దాంట్లో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఇంటి వద్దకే మీరు చూసుకుంటే ఆరోగ్యం వచ్చే విధంగా, ఆరోగ్యానికి హెల్త్ డాక్టర్స్ వచ్చే విధంగా చూసి ఎంతో చక్కగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇంకా మేము బాగా చేస్తాము అని చెప్పి, మరి తల్లికి వందనం అని చెప్పి 3 నామాలు పెట్టి మరి ఈ విధంగా పరిపాలన చేసుకొని వస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ శభాష్ అని చెప్పుకుంటూ మరి మేము రేపటి నుంచి 4వ తారీఖున, 5వ తారీఖున వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలాగే 8వ తారీఖున మహిళలతో, యువతరంతో వాళ్ళందరితో పాటు ఒక సమీక్షగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి అనేది చెప్పి చూపించాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అలాగే 12వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్తాము. ర్యాలీ ఊరంతా తిరిగి ప్రజలకి ఏం చేశారో వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. సో 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రజల కోసం నుంచునే పార్టీ, ఈ పార్టీ ప్రతి ఒక్కళ్ళకు కూడా వీళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి రానున్న 2029లో ప్రజల పార్టీని గెలిపించుకోవటానికి, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవటానికి ప్రజలందరూ విచ్చేస్తున్నారని చెప్పి తెలియచేసుకుంటూ మరి ధన్యవాదాలు.